హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి, 2 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 మోడల్ అండి. 2033 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 63,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ మాన్యువల్ గేర్స్. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. అలాగే గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే 4 టైర్స్ కూడా 60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 18 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. 5వ వీల్ చూసుకున్నట్లయితే ఎలై వీల్ అండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కు 100% ఉంది. కార్తో వచ్చినటువంటి టైరు ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి. క్యాప్ నేనే తీశాను, ఎందుకంటే టైర్ చూపించాలని క్యాప్ తీయటం అయితే జరిగిందండి. మళ్ళీ మీరు కారు కావాలన్నప్పుడు క్యాప్ వేసి పంపించడం అయితే జరిగింది. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి. పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్లో ఉన్నటువంటి యాప్రాను, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ 5,85,000 రూపాయలుగా కారు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఈ 5,85,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ కారు, టైప్ 3 అండి. ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వస్తాయి ఈ కారుకి. అలాగే 100కి దాదాపుగా 80% నుంచి 90% ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. బానెట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ కానీ, ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. షోరూమ్ పీస్ ఉన్నట్టుంది. ఇక 1-2 టచ్ అప్లు అనేది కామన్ అండి. అక్కడక్కడ స్క్రాచెస్ పడితే అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడతాయి, ఏ కామన్. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయి. ఒక 10,000 కిలోమీటర్లు తిరుగుతాయి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ అయితే ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 5వ వీల్ కొత్తగా ఉందండి. ఇంతవరకు వీల్ని తీసింది అయితే లేదండి. చూడొచ్చు, కొత్తగా ఉంది. వీల్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ 100కు 100% అయితే ఉంది. ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మొత్తం డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఇంతవరకు టూల్ కిట్ యూజ్ చేసింది లేదు. ఒకవేళ యూజ్ చేస్తే ఇక్కడ గీతలు అయితే పడతాయండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ డోరు పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఏ డోరు గ్లాస్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే స్మార్ట్ సెన్సార్ కీస్ సింగిల్ కీ అయితే ఉంది. ఒకసారి ఈ కార్ని సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అవుతుందండి.
ఈకోస్పోర్ట్ క్లచ్ చాలా హార్డ్ అయితే ఉంటుంది. దాదాపుగా 100లో 60% బండ్లకి హార్డే ఉంటుంది. ఈ కారు క్లచ్ చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 63,000 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి స్క్రీన్ అయితే ఉందండి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ అయితే ఉందండి. చూడొచ్చు డాష్బోర్డ్లు కూడా చాలా నీట్గా ఉంది. 100కి 80% సీట్ కవర్స్, హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి. రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. రేడియేటర్ పట్టి కూడా కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అండి. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కంపెనీతో వచ్చినటువంటి బానెట్. 2018 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్, 63,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఉంది. సింగిల్ కీ ఉంది. 5,85,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్. జై హింద్.